హాయ్ వ్యూయర్స్, అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటాను. బాలీవుడ్లో మూవీ రిలీజ్ అయిన మూవీ పేరు కిల్. సో ఈ మూవీ యానిమల్కి మించిన యాక్షన్ ఉంది ఈ మూవీలో. సో ఈ మూవీ హీరో న్యూ పరిచయం అయినా కానీ చాలా బాగా చేశాడు. సో కిల్ చిత్రాన్ని ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు నిఖిల్ నాగేష్ భట్ తెరకెక్కించారు. ఎక్కువగా బ్యాక్ స్టోరీలు, పక్కదోవ పట్టే సీన్లు లేకుండా యాక్షన్తోనే చిత్రాన్ని ముందుకు నడిపించారు. పాటలు లేకపోవడం కూడా ప్లస్ పాయింట్ ఈ చిత్రానికి. సో ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు, కొరియోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ మెప్పిస్తాయి. యాక్షన్లో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. దీంతోపాటు ఎమోషన్ కూడా మిస్ కాదు. దీంతో ప్రేక్షకులు కథతో కనెక్ట్ అయి ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది. మంచి యాక్షన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ ద్వారా అందిస్తుంది. సో ఈ మూవీ మొత్తం ఒక ట్రైన్లోనే ఉంటుంది మూవీ. సో సినిమా మొత్తం ట్రైన్లోనే ఉంటుంది. కిల్ సినిమా యాక్షన్ మొత్తం రైల్లోనే ఉంటుంది. అందుకే హీరో అమిత్, లక్ష్య వరుస పెట్టి బందిపోటును నరుకుతున్న అతియోక్షిగా అనిపించదు. రైలు బోగీలు ఇరుకుగా ఉంటాయి కాబట్టి ఒకరు లేకపోతే ఇద్దరు కంటే ఎక్కువ మంది ఒకేసారి అతడిపై దాడి చేసే ఛాన్స్ ఉండదు. అందుకే అంతమంది బందిపోట్లను నరికేస్తున్నా ఓవర్ అని అనిపించదు. అందులోనూ అమిత్కి కూడా గాయాలవుతాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి. ఈ చిత్రంలో ఎక్కువగా కత్తులతో పొడుచుకునే సీన్లు ఉన్నాయి. హాలీవుడ్ మూవీ సిరీస్ జాన్ విక్ ఛాయలు ఈ మూవీలో కాస్త ఉన్నాయని అనిపిస్తుంది. సో యానిమల్ కంటే ఎక్కువ వైలెన్స్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. రణబీర్ కపూర్ హీరోగా గతేడాది వచ్చిన యానిమల్ సినిమాలో వైలెన్స్ విపరీతంగా ఉందనే కామెంట్లు వచ్చినాయి. సో అయితే ఈ కిల్ చిత్రంలో అంతకు మించిన హింస ఉంది. యానిమల్తో పోలిస్తే కథలో అంత డెప్త్ లేకపోయినా వైలెన్స్ మాత్రం కిలోల్లాగా ఎక్కువగా ఉన్నది. కెమెరా యాంగిల్స్, క్లోజప్ షాట్స్ చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఇంటెన్స్గా హింసను మేకర్స్ చూపించినట్టు అనిపిస్తుంది ఈ మూవీలో. ముఖ్యంగా ఒక ఘటన జరిగిన తర్వాత సెకండ్ హాఫ్లో హీరో అమిత్ ఇంకా హింసకే సై అంటాడు. బందిపోట్లను వరుస పెట్టి చంపుతూ వెళ్తాడు. కత్తులు, సుత్తులు తప్ప తుపాకులను చాలా తక్కువగా ఈ చిత్రంలో వాడారు. దీంతో వైలెన్స్ చాలా రాగా ఉంటుంది. రక్తపాతం విపరీతంగా ఉంటుంది. ఈ మూవీ కథ ఊహించే విధంగా ఉంటుంది. కానీ ఒకటి మినహా పెద్దగా మలుపులు ఉండవు. ఫస్ట్ హాఫ్ కాసేపు సాగతీతగా అనిపించిన ఆ తర్వాత మూవీ వేగవంతం పుంజుకుంటుంది. సో మొత్తం నరకుడే. సాంకేతిక పరంగా కూడా ఈ కిల్ చిత్రం టెక్నికల్గా ఉన్నదని చెప్పొచ్చు. సో ఉన్నంతగా దర్శకుడు నిఖిల్ నాగేష్ భట్ తాను ఏం తీయాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో పర్ఫెక్ట్గా తెరకెక్కించాడనే చెప్పొచ్చు డైరెక్టరు. కథనం ఎలాంటి పక్కదోవ పట్టకుండా యాక్షన్ యాంగిల్స్లోనే కథను నడిపించారు. సో లవ్ స్టోరీని తక్కువగానే చూపించిన ఎమోషన్స్ మాత్రం అందులో మిస్ కాలేదు. మంచి యాక్షన్ సినిమాటిక్ అనుభూతిని వచ్చేలా రూపొందించాడు డైరెక్టర్. ఈ చిత్రం యాక్షన్ కొరియోగ్రఫీ కూడా మెప్పిస్తుంది. ఫైట్లను రూపొందించిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఇష్టపడే వారికి చిత్రం చాలా నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఎలాంటి అనవసరమైన సీన్లు లేకుండా ఎడిటింగ్ కూడా చాలా క్రిప్ట్గా చేశారు. సో 1:55 నిడివి ఉన్న ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మ్యూజిక్ మాత్రం చాలా ఇంటెన్సివ్గా మరింత పెంచిందనే చెప్పొచ్చు. సో హీరోగా తనకు తొలి చిత్రమైన కిల్లో లక్ష్య పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందనే చెప్పొచ్చు. అతను బాడీ లాంగ్వేజ్ కానీ, కండలు కానీ, తిరిగేసిన దేహంతో యాక్టింగ్ ఈ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యాడనే చెప్పొచ్చు. యాక్షన్ సీన్లలో అతడి ఇంటెన్సిటీ మెప్పిస్తుంది. మెచ్యూరియల్గా యాక్టింగ్ చేసి లక్ష్య ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు. హీరో తానియా మణికాతలకు కూడా మెప్పించారు. ఈ మూవీలో బందిపోట్లుగా నటించిన వారు కూడా తమ పరిధి మేరకు బాగా చేశారనే చెప్పొచ్చు. ఈ చిత్రానికి యాక్టర్ల పర్ఫార్మెన్స్ మరింత ప్లస్ అయింది. మొత్తంగా ఈ మూవీ యాక్షన్ ఇష్టపడే వారికి కిల్ చిత్రం బాగా నచ్చుతుంది. ఎలాంటి పక్కదోవ పట్టకుండా యాక్షన్ ఆధారంగానే ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో కాస్త సాగతీత మినహా ఈ మూవీ ఎక్కడ కూడా ఉత్కంఠ తగ్గలేదు. హింస కూడా ఎక్కువగా ఉంటుంది. ప్యూర్ యాక్షన్ చూడాలనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మధ్య కాలంలో యాక్షన్ మూవీస్ రిలీజు చెప్పుకుంటే యానిమల్ తర్వాత అంత పెద్ద యాక్షన్స్లో వైలెన్స్తో తీసిన మూవీయే ఈ కిల్. ఇందులో మాత్రం ఒక బండను కొట్టినట్టుగా ఉంటుంది. మొత్తం నరకుడు కోసుడే ఉంటుంది మూవీలో. సో చాలా యాక్షన్ మూవీ మాత్రం ఒక ఇంటెన్సివ్గా అనిపించింది. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.